కాపు సంఘీయులు వన సమారాధన కార్యక్రమాన్ని తెనాలిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ యార్డు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని తెనాలిలో ఆదివారం కాపు సంఘీయులు పెద్ద ఎత్తున నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన వన సమారాధన కార్యక్రమానికి వేలాది మంది కాపు సంఘీయులు తరలివచ్చి తమ సంఘటితను చాటుకున్నారు. పిల్లలు, పెద్దలతో పాటు వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు, రాజకీయ రంగంలో ఉన్న నాయకులు పాల్గొని తమ ఆత్మీయ బంధాన్ని పంచుకున్నారు. ఆదివారం జరిగిన కాపు వన సమారాధన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి కాపు సంఘానికి చెందిన రాజకీయ నాయకులు తరలివచ్చి పాల్గొన్నారు. స్థానిక నాయకుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో లింగంశెట్టి ఈశ్వరరావు, తులసి రామచంద్ర ప్రభు, చందు సాంబశివరావు, గాదె వెంకటేశ్వరరావు, ఆచంటి స్వాములు, మోపిదేవి శ్రీను, తోట రాము, డాక్టర్ చందు సాంబశివుడు, తోటకూర వెంకటరమణారావు, చందు జనార్దన్, హరిదాసు గౌరీశంకర్, బండారు రవికాంత్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దగ్గర 10 లక్షల మంది 15 లక్షల మంది ఆ సభకు ఇచ్చేశారు. అంత సభ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు వచ్చినా సంతానంగా ఈ రోజు వరకు కూడా ఈ కాపు సామాజిక వర్గాన్ని అందరూ కూడా ఒకసారి చేసి అన్ని సామాజిక వర్గాల్లో కూడా మమేకం ఉంటూ నాయకత్వం వహించిన వంగవీటి మోహన్ గారికి ఎప్పుడు కూడా ఈ కాపు జాతి రుణపడి ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. మన నాయకులుగా ఎదగడం కాదు, మన పోరాటంతో అన్ని కులాల వారిని ప్రశాంతత అనేది చాలా అవసరం. నాయకుడిగా ఎదగాలంటే, సమాజంలో గుర్తింపు రావాలంటే ఒక ప్రశాంతత కావాలి. ఇవాళ కాపు కులాన్ని దోచుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు కాపు కులాన్ని వేరే వాళ్ళు దొంగపడ్డారు. కాపు కులంలో చాలా మంది అంటే ఎదురన్నారని మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ కాపుల పిల్లలే కావాలంటే అందరికి. ఇన్ని రోజులు మనకు హింసించారు, బాధించారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయినా మనమేం బాధపడాలి. కారణం ఏంటి తెలుసా? ఇవాళ మన అవసరం ఎప్పటికైనా గుర్తించినందుకు ఈరోజు మనం సంతోషపడాలి. కానీ ఒకసారి ఆలోచించుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. పూర్ణంగా చేసుకొని అదేవిధంగా మధ్య కుటుంబులకి కుటుంబ పాలన ఏం చెప్తున్నారు? సనాతన ధర్మాలంటే ఏంటి? వాటిని మనం ఎందుకు గౌరవించాలి? వాటిని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? దాన్ని పవన్ కళ్యాణ్ గారు నేను ప్రొటెక్ట్ చేయాలి.